తాగుతాం తాగి ఊగుతా తాగుతా తాగి ఊగుతా మందు బాబులం మేము మందు బాబులం మందు తాగితే మాకు మేమే మహారాజులం. 1 కిలోమీటర్ ఇట్లా పోతే అయ్యే పాయ మా ఇంటికే పోతా. మా రాధిక ఏం చేస్తుంది? ఏమే రాధిక, ఆఫీస్ ఏమన్నా చేపించుకున్నావా? నాకు 4 కళ్ళు కనిపిస్తున్నాయి. అది కాదురా ఉండకూడదు. తాగేసి వచ్చి 4 కళ్ళు ఉన్నాయా 2 కళ్ళు ఉన్నాయా అంటున్నావు. నీకున్నాయిరా 4 కళ్ళు. ఏ కాదు, నీకే ఉన్నాయి 4 కళ్ళు. నాకు కాదురా 4 కళ్ళు ఉన్నాయి నీకు. ఈడ కూర్చుంటే గట్టేటో తిరిగి మాట్లాడతాను. అబ్బా రారా. కాదురా ఎందుకు తాగినవురా నువ్వు? చెప్తావా? ఇప్పుడు భర్త పూజ పట్టమంటావా? ఏ ఊకో అవులాయన్వా, నేనేదో ఉత్తగా చేసింది. ఉత్తరప్రదేశ్లో ఏప్రిల్ 1 తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ అమలు కాబోతుంది రాధిక. ఈ కొత్త పాలసీ అమల్లోకి వస్తే 80% దాకా మద్యం ధరలు డిస్కౌంట్ ఇస్తారంట. ఈ ముచ్చట తెలిసిడుతోనే మద్యం ప్రియులైతే మస్తు సంతోషపడుతున్నారు రాధిక. ఉత్తరప్రదేశ్లో ఒకటే తాన కాదు, నోయిడాలో కూడా గిట్లనే మస్తు ఆఫర్లు పెడుతున్నారంట. లిక్కర్ సేల్స్ అయితే ధూమ్ ధామ్లో పోతున్నాయంట. నోయిడాలో అయితే ఏకంగా 1 బీరు కొంటే ఇంకో బీరు ఉచితం, అంటే 1+1 ఆఫర్ అనమాట. ఇంకేమున్నది చెప్పు, దెబ్బకు 40% అమ్మకాలు పెరిగినాయంట రాధిక. మరి మహిళల కోసం ఎన్నో ఉచిత పథకాలు ఉన్నాయి. గవర్నమెంట్ మా కోసం గిట్లా ఆలోచన చేస్తున్నందుకు మందుబాబులు మస్తు సంతోషం వ్యక్తం చేస్తున్నారంట రాధిక. ఈ మందుబాబులకు మందు ఒక్కటి ఉంటే చాలు. అట్లుంటుంది మళ్ళా మందుబాబులతోనంటే. అరే వెంకటి, నువ్వు అక్కడ ఉన్నావు కదా, ఇక్కడ రా చెప్తా. నీకు ఒకటి చెప్తా, ఇట్లా సీక్రెట్గా మనము ఇట్లా వేసి పడేయాలంటే ఫస్ట్ చూడాలి కింద ఏమన్నా ఉన్నాయి ఆ సామాన్లు. లేకపోతే వాళ్ళు ఉంటే పడరు కదా కింద, ఏమన్నా సామాన్లు వేసి కింద పడేయాలి. ఇప్పుడు మనం ఎట్లయినా కరోడ్పతి కావాలనుకున్నాం అనుకో, ఎట్లయితే రా ఉత్తగానే కరోడ్పతి కాలేం కదా. అందుకే ఈ దేశంలో బంగారం మీదనే ఉంటది. అందుకే KGF సినిమా బంగారం మీదనే వచ్చింది, ఇంకో సినిమా బంగారం మీదనే వచ్చింది. బంగారాన్ని మనం చూసేయాలి. నువ్వు నా ప్రియమైన శిష్యుని కాబట్టి నీకు ఇచ్చే ట్రైనింగ్ ప్రకారం నువ్వు పోయి ఇప్పుడు ఎట్లయినా బంగారం ఒకటి దొంగతనం చేసుకొని రావాలి. నీకు వస్తే నీకు ప్రమోషన్ ఇస్తా, డైరెక్ట్ పిస్తోల్ ఇస్తా నీకు. సరేనా? సరేనా. పోయి పో. అబ్బా మా అన్న దొంగతనం చేయమన్నాడు, ఎక్కడ చేద్దాం ఏం చేద్దాం. మంచిగా ఉంది మీ దగ్గర, దొంగతనం చేస్తే మంచిది. అక్క కొన్ని నీళ్ళు ఇస్తావా? బంగారం ఇస్తావా? చంపేయాలన్నా? ఇస్తా, నేనే ఇస్తా. తీ తొందరది. అగో మీ అన్న సుండు. ఆ బంగారం గురించే వస్తావారా నువ్వు? నా ఇంట్లో దొంగతనం చేస్తావారా? ఇదంతా ప్రాంక్ చేసిన నేనే. ప్రాంక్ అని చెప్పి నువ్వు ఇక్కడ నా బంగారమే కొట్టేది మనం చూసినావురా? ఆగు, నేను ఇదంతా ఉత్తగానే చేసిన. నీకు లారెన్స్ గ్యాంగ్ స్టార్ తెలిసే కదా, బిష్ణోయి. ఈ గ్యాంగ్ అయితే ఎన్నో దినాల సంది సల్మాన్ ఖాన్ సార్ను లేపేద్దామని చూస్తున్నది రాధిక. ఎన్నో సార్లు బెదిరింపులు కూడా చేసిండ్రు. అంతేకాదు సల్మాన్ ఖాన్ సార్ను లేపేనికే కొన్నిసార్లు పెద్ద స్కెచ్లు కూడా చేసిండ్రు రాధిక. ఈ ముచ్చట మీద ఒక దగ్గర సల్మాన్ ఖాన్ సారు మాట్లాడిండు. మళ్ళా నాకు ఏం భయం లేదు, నేను ఆ దేవుడిని నమ్ముకున్నా, ఆ దేవుడే నన్ను కాపాడుతాడు. అంతేకాదు ప్రభుత్వం కూడా కొన్నిసార్లు నాకు సెక్యూరిటీని ఇస్తుంది, మంచి భద్రతను కల్పిస్తుంది. అయినా అప్పుడప్పుడు నాకు సవాలే అనిపిస్తుంది. అంతా దేవుడి మీదనే భారం వేసినా అని చెప్పుకొచ్చిండు రాధిక. అందరికీ ఈ ముచ్చట మీద కన్నా సల్మాన్ ఖాన్ సార్ పెట్టుకొచ్చిన వాచ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు రాధిక. ఎందుకంటవా, ఈ వాచ్ ధర 34 లక్షలు. ఆ వాచ్ లో అయోధ్య రామయ్య, హనుమంతుడు రూపాలు ఉన్నాయి రాధిక. ఈ వాచ్ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి 30 తారీఖు నాడు థియేటర్లో కలుసుకుందామని రాసుకొచ్చిండు రాధిక. అబ్బా ఈ వాచ్ ఏదో గమ్మతుంది కదా, నేను కూడా కొంట అయితే. అమ్మో, ఇది నాకే ఎసరు పెట్టేటట్టున్నది కదా. అట్లుంటది మా రాధికతో. అరే దీనికి ఏమైంది? నిమ్మకాయలు పెట్టుకొని తిరుగుతుంది. ఏమైంది అట్లా తిరుగుతుంది?
చేస్తున్నావు? దిష్టి పోతున్నారా వాళ్ళకి దిష్టి తాకిందంట. అరే నీ ముఖం సప్పబడ్డది కదరా దిష్టి తీస్తావు. ఏమైందే ఇట్లా చేస్తున్నావు? నాకు దిష్టి తీస్తున్నావా లేకపోతే ఆయనతో చాతబడి చేస్తున్నావేమే? గిటదారైనవేమే రాధిక? అరే కాదురా గా మల్లారెడ్డి సార్ వాళ్ళకు వాళ్ళందరికీ దిష్టి తాకిందట్రా, అందుకే దిష్టి తీయనీకి పోతున్నా. అయ్యో పిచ్చిదానా, ఏదో మాటల మంత్రం అన్నట్టు ఆ సారు ఉత్తగా అన్నాడు. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యల కోసం మాట్లాడుకుంటా మా నియోజకవర్గానికి దిష్టి తగిలినట్టున్నది, మా దగ్గర ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలలో కలుపుతున్నారు, ఇది ఎక్కడి అన్యాయము, అక్కడున్న ప్రజలు మున్సిపాలిటీలో కలపొద్దు అని అంటున్నారు అని అసెంబ్లీలో మాట్లాడుకొచ్చిండు రాధిక మల్లారెడ్డి సారు. ఇంత దానికి అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకటి మా అన్ని మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఇంకా మనం 3 మున్సిపాలిటీలు చేసారు. మాకు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంతా కూడా 10 ఏళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినుండ్రి మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తి చేసారు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు. సేమ్ రిజర్వేషన్, సేమ్ కౌన్సిలర్లు, సేమ్ మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా. దయచేసి శ్రీధర్ అన్న అదొక్కటి మనవి. ఓ గిదా కథ, నువ్వు చెప్పకపోతే నిజంగానే పోతున్నా కదా నిమ్మకాయలు పట్టుకొని. అట్లుంటది మా రాధికతోని. Dear boys and girls, గర్ల్స్ లేరు కదా, we have to improve our body fitness to achieve the goal and cup. నువ్వు మొన్న గుంతలో పోయి పడ్డావు రన్నింగ్ చేసుకుంటూ, అట్లా పడొద్దు. ఇప్పుడు నువ్వు దమ్ము వచ్చినా కానీ అట్లనే ఉరకాలి, సరేనా? నువ్వు మొన్న ఉరుకుతో పోయి మోకాల మీద అన్ని చెక్కొట్టుకున్నావు, అట్లయితే నువ్వు ఇండియా టీమ్ కి సెలెక్ట్ కావు, ఓకేనా? We have to interest and put one state line goal up to 20 kilometers we have to run, okay? Let's run, go. ఏ మురికొస్తున్నావు నువ్వు? మొత్తం చిన్నపిల్లగాని లెక్క. దమ్ము వస్తుందా నీకు? ఎంత వచ్చింది? 200 మీటర్లు అయింది ఇప్పుడు. నువ్వు ఇట్లయితే బాబు, నేను చెప్పేది బాబు, నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి. ఇక్కడ ఉంటుందా అది తెచ్చి ఇక్కడ పెట్టుకొని మనసులా. వీ హ్యావ్ టు మూవ్, ఓకే? యూ హ్యావ్ టు రన్ అప్ టు 20 kilometers. ఏమైతుంది? కళ్ళు తిరుగుతున్నాయా? ఏమన్నా తీసుకురావాలా తాగనీకే? నువ్వు కట్టిన 10 రూపాయల ఫీజుకు నీకేమొస్తుంది చెప్పు తాగనీకే? కరెక్టా కాదా? మళ్ళీ నువ్వు 1 కిలోమీటర్ కూడా ఉడికెలేవు. రన్నింగ్ వద్దిగా, నీకు సెట్ అయ్యేటట్లేదు. మనం డిప్స్ కొడదాం, ఓకే? రైట్. ఏయ్ బాబు రండి, ఓకే? ఇక్కడ నిలబడండి. ఫస్ట్ డిప్స్ ఎట్లా కొడతారో తెలుసా? ఇగో ఇట్లా ఇట్లా కొట్టుండి, ఇట్లా, ఓకే? 3.2 350 370. We have to improve. అప్పుడప్పుడు నాకు ఇట్లనే అవుతుంటది. ఏమ్రా ముందు మటన్ ఏమంటే గీడ అల్పం చేస్తాను ఏందిరా? నేనేం చేస్తున్నానే, మా టీం వాళ్ళను ఇండియా టీమ్ కి సెలెక్షన్ చేపియాలని చెప్పి నెట్ ప్రాక్టీస్ చేపిస్తున్నా నేను. అయినా నిన్ను కాదురా, నీతో తిరిగే వీళ్ళ కనాలి సిగ్గులేని వాళ్ళకి నీతో తిరిగినందుకు. ఇండియా టీమ్ లకు కాదురా, ఇండియా గేట్ కాడు కూడా తోలుకపోడు వాడు మిమ్మల్ని. అయినా సరే గాని గా ముచ్చట పక్కకు పెట్టు, ఏంది మరి అల్పం చేస్తాను ఏమనిపిస్తుంది? రాధిక, క్రికెటర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు కదా, వాళ్ళ తండ్రి మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ ఏం చెప్పిండంటే, నేను గనక ఇండియా టీమ్ కు కోచ్ అయితే సీనియర్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటోళ్లను మస్తు కాపాడుకుంటా వాళ్ళకు ప్రత్యేకమైన శిక్షణలు ఇస్తా, మన ఇండియా టీంను శక్తివంతమైన టీంగా మారుస్తా అని చెప్పిండు రాధిక. అంతేకాదు, రోహిత్ శర్మకు ఈ నడుమ ఫిట్నెస్ ఉండలేదు కదా, అందుకే 20 కిలోమీటర్లు పరిగెత్తిచ్చైనా సరే ఆయనను మంచి ఫిట్నెస్ మ్యాన్గా మారుస్తా అని చెప్పిండు రాధిక. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి రాధిక. ఓహో అందుక ఇప్పుడు తమరి ఈ కార్యక్రమం అంతా ముంగలేసుకున్నది. అరే సాయిలు, SRH టీము 300 కొడతా అన్నది, మరి కొట్టిందా లేదారా? ఏం 300 ఏమో, 300 స్కోర్ అనుకున్న మనకు LSG టీం వాళ్ళు 3 షేర్ల
బాయిలర్ల నీళ్ళు దాపిర్రు రాధిక. 20 ఓవర్లలో 190 రన్నులు చేసి మనం గెలుస్తాం అనుకున్నారు. అటెన్కా ఎల్ఎస్జి టీం నుంచి పురాణ్ సార్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ మొత్తాన్ని పూరాగా మార్చేసిండు. 26 బాల్లలోనే 76 పరుగులు తీసిండు. అటెన్కా మిచెల్ మార్చ్ అయితే మిషన్ లెక్కనే 31 బాలల్లో 52 పరుగులు చేసిండు రాధిక. వీళ్ళు ఒక్కసారి ఇట్లా విజృంభించేసరికి మన ఎస్ఆర్హెచ్ బౌలర్లకు అసలు బాలయ్యనికనే మస్తు భయమైంది. ఆ తీర్లాడిర్రు, వాళ్ళ టీం ఎల్ఎస్జిని గెలిపించుకుర్రు. వెనకటకు గిసంటి సామెత ఉండే, ఉన్నప్పుడు ఉలికి పడద్దు లేనప్పుడు లేకి పడద్దు అని. గట్లున్నది ఇలా కథ. అట్లుంటది మళ్ళా మన ఎస్ఆర్హెచ్ తోని. రాధిక చూస్తున్నావా, పెద్ద పెద్ద థియేటర్కి తీసుకొచ్చిండు నిన్ను. మరి ఇంత పెద్ద థియేటర్ అంటే మామూలు ముచ్చట కాదు, అట్లుంటుంది. మళ్ళా అట్లుంటుంది. సాయిల్ గారితో నేను ఫోన్ చేస్తాను టికెట్ల కోసం మా దోస్తుగానికి. హలో, అరే వెంకటి, ఏమాయరా టికెట్లు బుక్ చేయమని చెప్తే కదా. అరే పొద్దుగాలనే చెప్తే కదా రయ్యా, నువ్వు ఆగం చేస్తున్నావు, నా ఇజ్జత్ తీస్తావా అయ్యింది మా రాధిక ముంగట. అరే నీకు ఇస్తారా పైసలు నేనేమన్నా దిగపోతున్నా అనరా. ఆ రోజు మా రాధిక ఎట్లా గుగ్గ లెక్క చూస్తుందో, జల్దీ బుక్ చేయ అక్కడ. అవునరా సాయిలు, ఏం సినిమాకి తోలుకొచ్చినవురా? రాధిక, ఉగాది సందర్భంగా రాబిన్ హుడ్ అనే సినిమా రిలీజ్ అయింది రాధిక. ఈ సినిమా అయితే మస్తు బ్లాక్ బస్టర్ అయింది. చిన్న పెద్ద అందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమాకే లైన్ కట్టుకొని పోతున్నారు రాధిక. అందుకే నేను కూడా ఈ సినిమాకే తోలుకొచ్చిన నిన్ను. అవునరా సాయిలు, ఎప్పుడు నీకు నచ్చిన సినిమాకే తోలుకపోతావారా? నాకు నచ్చిన సినిమాగా పవన్ కళ్యాణ్ సార్ సినిమాకి ఏమన్నా తోలుకపోతే? పవన్ కళ్యాణ్ సార్ సినిమానా? హరిహర వీరమల్లు సినిమా మొత్తం దాదాపు పూర్తయిందంట రాధిక. ఖాళీ ఇంకా పవన్ కళ్యాణ్ షూటింగ్ 4 రోజులు మాత్రమే ఉన్నదంట. పవన్ కళ్యాణ్ సార్ షూటింగ్ 4 రోజులు అయిపోతే మొత్తం సినిమా మొత్తం అయిపోయినట్టే రాధిక. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా చేసి సినిమాను మన ముంగటికి తీసుకురానికి మస్తు తయారు చేస్తున్నారు. అంతేకాదు రాధికో, డబ్బింగ్ పనులు కూడా జల్దీనే షురూ చేసిరు. మళ్ళా మే నెల 9 తారీఖున పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు రాధిక. ఒక దిక్కు బాబాయ్ ముచ్చట ఇట్లుంటే, ఇంకో దిక్కు కొడుకు రామ్ చరణ్ అయితే అస్సలు ఇంటలేడు. నిన్ననే పెద్ద సినిమా పోస్టర్ రిలీజ్ అయింది రాధిక. ఈ పోస్టర్ ను రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిర్రు. రామ్ చరణ్ అయితే మంచిగా గడ్డంతో క్రికెట్ బ్యాట్ పట్టుకొని అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాడు రాధిక. ఈ సినిమా కథ ఊరి నేపథ్యంలో ముందుకు పోతుందంట రాధిక. ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్, జగపతి బాబు, శివరాజ్ కుమార్, ఇట్లుంటి పెద్ద పెద్ద యాక్టర్లు నటిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే మళ్ళా రంగస్థలం సినిమా రికార్డులు ఖాయం అంటున్నారు రాధికో రామ్ చరణ్ ఫ్యాన్స్. వాయమ్మని ఈ సినిమా డబ్బు నచ్చిన ముద్దు ఉంటుంది కదా, నేను కూడా నీలక సినిమా కోతును. అట్లుంటది మా రాధికతోని. అబ్బా ఏం ఎండలు కొడుతున్నాయి. అబ్బా పని చేసేటట్టే లేదు. అబ్బా దుపాయి పడబడుతుంది కదా, అమ్మ ఎటన్నా పోదామంటే ఎండలతోటి దోశ అవుతుంది. బాబా బాబా కావర కాబట్టే కదా రాధిక ఇట్లున్నది ఎండ దెబ్బ. మొన్న వానలు పడుతున్నాయి అని చెప్పి ఇట్లా డాన్స్ చేస్తేవి కదా మంచిగా పాడుగాను. అవునరా సాయిలు, గీ ఎండ గిన్నె కొడతానా అంతటా కొడతాందారా? ఈయనే కాదు రాధిక, ఎండలు అంతటా కొడుతున్నాయి. మొత్తం మన తెలంగాణలో 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రాధిక వాతావరణం శాఖలు. అంతేకాదు ఈ ఎండలల్లో ఎవరన్నా బయటకు వచ్చి పని చేయాలంటే మస్తు భయపడుతున్నారు. అబ్బా ఈ ఎండాకాలం ఏం ఎండలు కొడుతున్నాయిరా. అసలు ఎండాకాలం అయిపోయేదాకా నేను ఏ పని చేయరా. అట్లుంటది మా రాధికతోని.